అమ్మ సారు హీరో డైరెక్టరు కథ అన్ని సారే రాసుకున్నాడు కదా, పైసలన్నీ నువ్వే పెట్టినవంట. పైసా నేను తీసుకెళ్తాను ఇంటికి షాపింగ్ చేయడానికి. ఆయన నేను ఇవ్వను, నేను ఎందుకు డబ్బు ఇస్తాను? ప్రొడ్యూసర్ నేనే, కానీ ఆ డబ్బు వస్తుంది అందుకంటే నేను ఖర్చు పెడుతున్నాను కదా. దయ్యాలు గియ్యాలు బాగానే తయారు చేసిన ఇట్లు వస్తున్నాయి, అవి నల్లటి కారు మీదకి వచ్చిన దయ్యం అయితే గుండె అయిపోయినట్టు అయిందమ్మా. బాగానే ఖర్చు అయింది అమ్మ. ఎంత ఖర్చు అయింది సినిమాకు? సినిమాకి ఖర్చు ఏం లేదు, యూఏ క్లియర్ సర్టిఫికేట్. ఖర్చు అమ్మా పైసా ఎక్కువ అయింది ఈ సినిమాలో, కానీ పెద్ద బడ్జెట్ సినిమా కదా ఇది, పెద్ద బడ్జెట్ సినిమా. కానీ ఆయన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కదా, ప్రొడ్యూసర్కి ఒక కష్టం ఉన్నప్పుడు ఇలాంటి సినిమా తీయడానికి కాదు, ప్రొడ్యూసర్కి ఒక ప్రాఫిట్ ఉంటుంది, అప్పుడు ఇలాంటి సినిమా తీస్తారు. సో నాకు ప్రాఫిటే, ప్రొడ్యూసర్ అంటే నేను ప్రాఫిట్లో ఉన్నాను, అందుకంటే మళ్ళీ మళ్ళీ సినిమా తీస్తాను. అమ్మ నువ్వు నటన చేసేటప్పుడు పైసలు తీసుకుంటుంటివి కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే పైసలు పెట్టాలి మళ్ళీ తీసుకోవాలి, కానీ నటన చేసేటప్పుడు ఉట్టి తీసుకున్నాడే, మనం పెట్టుడు ఉండదు. ఇట్లా అప్పుడు మంచిగా అనిపిస్తుండేనే, ఇప్పుడు మంచిగా అనిపించింది అమ్మ? ఇద్దరు మంచిది, అది మంచిది ఇది మంచిది. అప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి కదా. సినిమా నుంచి మన నేర్చుకోవడానికి ఏముంది? సినిమా నుంచి సినిమాలో పని చేస్తున్నప్పుడు అన్ని ప్రొడ్యూసర్ మనకు డబ్బు ఇచ్చారు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా తీసుకుని ఒక టైంలో సినిమా అని పోయింది, థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పినప్పుడు సినిమా తీసి అందరూ థియేటర్కి రావడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు అందరూ థియేటర్కి మళ్ళీ వస్తున్నారు. సో ఇది నాకు ఒక ప్రొడ్యూసర్ స్థానం నుంచి చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అవుతుంది, ఎందుకంటే మళ్ళీ క్రౌడ్ సినిమాకి వస్తుంది కదా. సో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో పెరిగాను నేను, సినిమా ఇండస్ట్రీలో ఇక్కడే వచ్చాను, ఇక్కడ పుట్టలేదు కానీ ఇక్కడ పెరిగాను నేను. సో సినిమా అంటే సినిమా కంటే ఇంకా వేరేనా బిజినెస్ మీకు తెలుసు అని అడిగితే అస్సలు తెలీదు నాకు, సినిమా మాత్రమే తెలుసు. సో యాజ్ అ ప్రొడ్యూసర్ సినిమా తీసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ప్రతి చెక్లు సైన్ చేసినప్పుడు ఇస్తాను కదా, అది చాలా సంతోషంగా ఉంది. అవ్వమ్మ ఎవరికైనా ఇట్లా మీదికని ఇస్తే మంచిగా అనిపిస్తుంది, ఇట్లా తీసుకుంటూ కానీ ఇట్లా ఇచ్చే అది చాలా సంతోషం. తమనమ్మ ఈ సినిమా చేసేటప్పుడు అడవిలబడి పోతున్నప్పుడు నువ్వు ఉరివేట్టుకుంటున్నప్పుడు ఇట్లా వెనకకించి సప్పుడులు వస్తున్నాయి కదా, ఆర్ఆర్ అంటారు కదా, ఆర్ఆర్ హిప్ హాప్ తమిళ్ అన్నది అమ్మ పానము. ఇట్లా నేనైతే కింద కూర్చొని చూస్తున్నా, సప్పుడు రంగ దెబ్బకి లేచి ఇలబడ్డా, అమ్మని అమ్మ అనుకున్నా. అట్లా మీరు షూటింగ్ చేసేటప్పుడు ఇట్లా సౌండ్ లేస్తారా అమ్మ? లేదు లేదు, ఇది మొత్తం షూటింగ్ అయ్యాక చేస్తారు. అదే చాలా మాకు కూడా థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది, షూట్ చేసేటప్పుడు ఇంత భయంగా అనిపించట్లేదు, బట్ సౌండ్తో పాటు చూస్తే అది చాలా గట్టిగా అనిపించింది. సో హిప్ హాప్ తమిళ చేశారు, మ్యూజిక్ అండ్ ఆర్ఆర్.